విశాఖలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెం వెంకటేశ్వర కాలనీలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఎల్పి నాయక్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అమలాపురానికి చెందిన దుర్గారావు, సుస్మితగా గుర్తించారు. కేటరింగ్ పనిచేస్తున్నారు దుర్గారావు. అలాగే సుస్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. 6 నెలలుగా అపార్ట్మెంట్లో ఉన్నారు దుర్గారావు అపార్ట్మెంట్కు పలుమార్లు సుస్మిత వచ్చి వెళ్ళేది. ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విశాఖలో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన గురించి తెలియగానే గాజువాక పోలీసులు అక్కడ చేరుకొని కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుస్మితలుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు కూడా అమలాపురం చెందిన వారిగా గుర్తించారు. అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమ జంట. అయితే ఘటనా స్థలాన్ని చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ప్రేమికులుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. దీంతో విశాఖలో ఒకసారిగా కలకలం రేగింది. గాజువాక అక్కిరెడ్డిపాలెం వెంకటేశ్వర నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్మెంట్ 3వ అంతస్తు పైనుంచి దూకి యువజంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. పిల్లి దుర్గారావు, సాయి సుస్మితలను మృతులుగా గుర్తించారు. ఇద్దరు కూడా అమలాపురానికి వారికి చెందినగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఈరోజు ఉదయం నాకు మా స్నేహితుడు ఒక ఫోన్ చేసి చెప్పారు, ఇలాగా 8B లైన్లో ఎస్ఎల్ వినాయక గ్రూప్ హౌస్ నుండి ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా చెప్పారు. అయితే నేను వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం జరిగిందండి. వాళ్ళు మీరు ఫోన్ టచ్లో ఉంచుకోండి, మన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. సో అన్నట్టుగానే వాళ్ళు కూడా వచ్చారు. ఈలోగా నేను కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఒక అమ్మాయి ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో, ఎస్ఎల్ వేసరిలో అబ్బాయి కూడా అటువైపు పడ్డారు. అమ్మాయి ఇటువైపు పడి ఇద్దరు చనిపోయినట్టుగా తెలిసింది. అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు, వయసు 32 సంవత్సరాలు అని తెలిసిందండి. అమ్మాయి పేరు సాయి సుస్మిత, 25 సంవత్సరాల వయసు అని తెలిసింది. వాళ్ళిద్దరూ కూడా రక్తమండలో ఉండడం నేను కూడా చూడడం జరిగింది. పోలీసు వారు ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడడం విశాఖలో కలకలం రేపుతోంది. ఇందులో దుర్గారావు కేటరింగ్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుస్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తెలుస్తోంది. 6 నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు దుర్గారావు. తరచూ సుస్మిత అపార్ట్మెంట్కు వచ్చి వెళ్ళేదంటూ చెప్తున్నారు. ఇక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. అపార్ట్మెంట్ 3వ అంతస్తు పైనుంచి ఇద్దరు ప్రేమికులు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. వీళ్ళిద్దరు ప్రేమికులుగా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఇద్దరు కూడా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సుస్మితగా గుర్తించారు. ఎస్ఎల్పి నాయక్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఘటన చోటు చేసుకుంది. గాజువాక పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విశాఖలో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సుస్మిత, అలాగే క్యాటరింగ్ పనిచేసే దుర్గారావు ఇద్దరు ఏ రకంగా స్నేహితులయ్యారు, అలాగే ఇద్దరు కూడా ప్రేమికులు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మా కొలీగ్ ఎస్ఆర్కే జాయిన్ అవుతున్నారు. ఎస్ఆర్కే, విశాఖలో జరిగిన ఈ సూసైడ్ సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ రామ్దాస్. విశాఖ శీలానగర్లో అయితే ఈ ప్రేమ జంట ఆత్మహత్య అనేది కలకలం రేపింది. వాళ్ళ తెల్లవారుజామున వీళ్ళిద్దరూ అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ మృతులు ఎవరైతే ఉన్నారో దుర్గారావు క్యాటరింగ్ నడుపుతూ ఉండగా, మృతురాలు సాయి సుస్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈ అమ్మాయి హైదరాబాద్ బేస్ గా చేస్తుంది. అయితే దుర్గారావు కోసం వైజాగ్ వస్తూ వెళ్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు, అలాగే సహజీవనంలో కూడా అయితే ఉన్నారు ఇద్దరును. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాత్రి వీళ్ళిద్దరికి ఒక వాగ్వాదం అయితే జరుగుంటుందని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు ఏదైతే ఫ్లాట్ లో ఉన్నారో ఆ ఫ్లాట్ లో
టీవీ రిమోట్ గ్లాసు రెండు పగిలి ఉన్నాయి. అలాగే అమ్మాయి ఈ బంధువులకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దుర్గారావు ఎవరైతే ఉన్నారో దుర్గారావు ఫోన్ అయితే లాక్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి కుదరలేదు. ఏదైనా ఈ మృతురాలు సాయి సుస్మిత హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు అపార్ట్మెంట్ కి వచ్చి వెళ్తూ ఉన్నదని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. 6 నెలలుగా ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు పిల్లి దుర్గారావు ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు రామదాస్. అయితే ప్రస్తుతానికైతే ఏసీపీ అయితే వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఎస్ఆర్కే. సో మొత్తం మీద విశాఖలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో అక్కిరెడ్డిపల్లి శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో ప్రేమికులు 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్నారు, లేక ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు కూడా ఒకే అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దుర్గారావు అపార్ట్మెంట్ని రెంట్కు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుస్మిత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఇద్దరికి కూడా చాలా రోజులుగా పరిచయం ఉంది. ఇద్దరు కూడా ప్రేమికులుగా చెప్తున్నారు. సో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. 6 నెలలుగా ఆ అపార్ట్మెంట్లో దుర్గారావు అలాగే సుస్మిత ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్యపై అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట భవనంపై నుంచి దూకి ఆత్మహత్య